India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు నిన్న స్వల్ప అస్వస్థత నెలకొంది. రోజంతా కూడాను ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి ఆయన సరుబుజ్జల మండలం పాలవలసలో గడప గడపకు కార్యక్రమం పాల్గొన్నారు. అదేవిధంగా సాయంత్రం అయ్యేసరికి బూర్జు మండలంలో ఉన్నటువంటి డొంకలపర్తి గ్రామంలో ఒక వివాహాది శుభ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరిగి వస్తున్న క్రమంలో ఆయనకి స్వల్ప అస్వస్థత నెలకొనడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాకుళం మెడికోవర్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి వైద్యులు మాత్రం ఆయనకి ఎంఆర్ఐ స్కామ్లో స్వల్పంగా ఏదో మెదడులో బ్లడ్ క్లాట్ అయిందన్నటువంటి ఒక అనుమానంతో ఈరోజు కుటుంబ సభ్యులు తాలూగా ఆకాంక్షల మేరకు వారి తాలూగా డిమాండ్తో వైజాగ్ మెడికోవర్ తరలించడం జరిగింది. నిన్న ఆయన మెడికోవర్కి ఎన్ని గంటలకు వచ్చారు, వచ్చిన తర్వాత ఆయనకి ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించారనే విషయం ప్రస్తుతం మన డాక్టర్ కోట ఉన్నారు, సూర్యప్రకాష్ ఉన్నారు. చూస్తే నిన్న ఎన్ని గంటలకి స్పీకర్ ఇక్కడ రావడం జరిగింది, ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన వైజాగ్ తరలించడానికి కారణాలేంటి? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్, హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్. స్పీకర్ గారు కొంచెం అస్వస్థ మా దగ్గర ప్రజెంట్ అయ్యారు నిన్న సాయంత్రం. సో మేము ఎంఆర్ఐ స్కాన్ చేశాము. ఎంఆర్ఐ స్కాన్లో చిన్న ఇన్ఫాక్ట్ ఉంది, ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఫర్దర్ అంటే ఇంకా టెస్ట్స్ కోసం మేము వైజాగ్ మెడికవర్కి రిఫర్ చేశాము. అక్కడ కూడా టెస్టులు పూర్తయ్యాయి. ప్రజెంట్ ఆయన స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించినప్పుడు ఫైండ్ అవుట్ అనేది బ్లడ్ క్లాట్ అయిందే లేకపోతే ఇన్ఫెక్షన్ అన్నటువంటి సస్పెక్ట్తోనే వైజాగ్ పంపించాల్సి? బ్లడ్ క్లాట్స్ అయితే ఏం లేవండి, జస్ట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై కొంచెం తగ్గింది, ఇన్ఫాక్ట్ అంటారు దాన్ని. సో రికవర్ అవుతారు ఈజీలీ. అంటే అది స్ట్రెస్ మోడ్లో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా లేకపోతే ఆయనకున్నటువంటి ఏజ్ ఫ్యాక్ట్లో అటువంటి బ్లడ్ నరాలు బ్లడ్ సప్లై తక్కువ అవడంగా? ఏజ్, స్ట్రెస్ అన్నీ దీనికి కారణాలు అవుతాయండి. బ్రెయిన్కి బ్లడ్ సప్లై కొన్నిసార్లు తగ్గుతుంటుంది, అది పెద్ద విషయమేం కాదు. ఆటోమేటికల్లీ మనం మెడిసిన్ ద్వారా వెనక్కి రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి, 100%, దాని డౌట్ అయితే లేదు. ఫర్దర్ టెస్టుల కోసం కుటుంబ సభ్యుల కోరిక మేరకు మాత్రమే మేము వైజాగ్ మెడికవర్కి రిఫర్ చేశాము. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదండి. అంటే వైజాగ్ మెడికవర్లో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ టెస్టులకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఉందనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఉటావుటను తరలించాల్సి వచ్చింది. ఆయన అంటే మాట్లాడే పరిస్థితి, నడవగలే పరిస్థితుల్లోనే ఉన్నారు. మాట్లాడే పరిస్థితి, నడగల పరిస్థితి అన్నీ నార్మల్గానే ఉన్నాయండి, ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫర్దర్ టెస్ట్ కోసం ఇంకా అడ్వాన్స్డ్ టీమ్, మా మెడికవర్ టీమ్ అడ్వాన్స్డ్ టీమ్ వైజాగ్లో ఉంది. సో అడ్వాన్స్డ్ న్యూరో టీమ్ కోసం మాత్రం మేము రిఫర్ చేశాము. అక్కడ ఫర్దర్ టెస్ట్ అన్నీ అయిపోయి ఆల్రెడీ ప్రజెంట్ ఆయన స్టేబుల్గానే ఉన్నారు. ఆయనతో పాటు ఇక్కడ కూడా వైద్యులు అందరూ ఒక బృందం వెళ్ళడం జరిగింది, అది నిజమేనా? వారందరూ కూడా దగ్గరుండి ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య నిపుణుల బృందం ఎక్కడ మెడికల్ వెళ్ళింది. సీనియర్ ఫిజిషియన్స్, మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న సీనియర్ ఫిజిషియన్స్ కూడా ఆయనతో ఉన్నారు. సో ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మొత్తం ఎంతమంది ఇక్కడ నుండి ఈ మెడికల్ బృందం వెళ్ళడం జరిగింది ఆయనతో పాటు? ఆయనతో ఒక 10 మెంబర్స్ వైద్య బృందం వెళ్ళింది ఇక్కడ నుండి. న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్, ఫిజిషియన్స్ అందరూ వెళ్ళారు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదండి. ఇంకా కనుక ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఎంఆర్ఐ స్కామ్లో మాత్రం మెదడుకు ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ విషయంలో కొంత అస్వస్థత ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో వైజాగ్ మెడికవర్లో మాత్రం అధునాతనటువంటి వైద్య పరికరాలు అందుబాటులోనే, ఆ నిష్ణాతులైనటువంటి వైద్యులు కూడా అక్కడ అందుబాటులో ఉండడం తెలిసిన వెంటనే ఇక్కడ నుండి 10 మంది వైద్యుల బృందం, స్పీకర్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. నిన్న 7:30 గంటలకు శ్రీకాకుళం మెడికవర్కి చేరినటువంటి ఆయనకి మాత్రం వైద్య పరీక్షలు నిర్వహించి రాత్రి 10 గంటలు అయిన తర్వాత దానికి తాలూకు రిపోర్టులు రావడం జరిగింది. ఆ రిపోర్టులు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఉదయం తెల్లవారుజామున ఇక్కడ నుండే వైజాగ్ వెళ్ళడం, అక్కడ కూడా మొత్తం వైద్య పరీక్షలన్నీ పూర్తయి వెళ్ళినటువంటి 10 మంది వైద్యులు కూడా ఆయన వెంటే ఉండి అవసరమైనటువంటి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆయనకి ఎటువంటి ప్రాణహాని లేదు. ఆయన మామూలు వ్యక్తిలాగానే నడుచుకుంటూ వస్తున్నారు తప్ప బెడ్ రీడింగ్ అనే ఇటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కేవలం స్వల్ప అస్వస్థత కారణంగా వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు శ్రీకాకుళం మెడికవర్కి వచ్చినటువంటి ఆయనకి నిర్వహించినటువంటి వైద్య పరీక్షల్లో బ్లడ్ సర్క్యులేషన్లో కొంత చిన్న అంటే రుగ్మత, అంటే పెద్ద సీరియస్ కూడా కాదు, అది రికవరీ అవ్వడానికి కూడా ఆస్కారాలు ఎక్కువ ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్పెషలిస్టులు ఇక్కడ ఈరోజు వైజాగ్ ఏదైతే మెడికవర్లో బృందం అందుబాటులో ఉన్నదని తెలిసే ఈరోజు వైజాగ్ హాస్పిటల్కి తరలించగలిగింది. అక్కడ మాత్రం వైద్య పరీక్షలు పూర్తయి ఆ వైద్య పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడాను ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వైద్య బృందం 10 మంది కూడా శ్రీకాకుళం వచ్చేందుకు రోడ్డు మార్గంలో ఉన్నారు. ప్రస్తుతం మాత్రం స్పీకర్ ఆరోగ్యం స్థిరంగా ఉంది, ఆయనకి ఎటువంటి కూడా ఆందోళన
చెందాల్సిన అవసరం కూడా లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే శ్రీకాకుళం మెడికవర్లో కనుక ఆయన ఉంటే ఆయన అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు చాలామంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఆ చిన్న రుగ్మత ఫైండ్ అవుట్ అయిందో దాన్ని నివృత్తి చేసేందుకు వైజాగ్ మెడికవర్లో అందుబాటులో ఉన్న నిష్ణాతులు వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఏదైతే ఎక్సలెంట్ అంటే వైద్య పరీక్షలు ఉన్నాయో వాటిని కూడా చేపించి ఈరోజు వారు మాత్రం తిరిగి వస్తున్నారు. ఆయనకి ఎటువంటి ప్రాణహాని లేదని మాత్రం వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం మెడికవర్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.